నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అర్ధాంతరంగా ఆ మీటింగ్ నుంచి బయటకు రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి సార్, మీకు చెప్తాను. వరుసగా 2025 లో చూసుకుంటే ఫిబ్రవరి 14th రోజు కూడా ఇదే జరిగిందనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ కి అటెండ్ కాకపోవడం, ఇంకొకటి ఫిబ్రవరి 24, 2026 ఆ టైంలో, అండ్ 2025 జూన్ 24th రోజు కూడా ఆయన స్కిప్ చేశారనమాట ఈ క్యాబినెట్ మీటింగ్. అండ్ ఎస్టర్డే నిన్న జరిగిన దానికి ఆయన బయటికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే క్యాబినెట్ మీటింగ్ పట్ల ఆయనకి సిన్సియారిటీ ఉండటం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది రికార్డ్స్ నుంచి. అంటే ఎందుకు ఆయన అనారోగ్యం కారణంగా క్యాబినెట్ మీటింగ్లో నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి మీరు చెప్పిన రికార్డులోనే. కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇతర కార్యక్రమాలు, అంటే ఢిల్లీ వెళ్లాల్సి రావటము, లేకపోతే ఇంకేదో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళమని ఆయనకి ఢిల్లీ నుంచి ఆదేశాలు రావటం వలన అక్కడికి వెళ్ళటం కోసం, ప్రిపేర్ అవ్వటం కోసం ఆయన గ్యాప్ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది మీరు చెప్పిన లిస్టులో. ఓకే, అలా ఏదో ఒక రీజన్ ఉండి తీరుతుంది. కొన్ని సందర్భాల్లో నిజానికి వాటిని వాయిదా వేసుకుని క్యాబినెట్ మీటింగ్లో కూర్చోవాల్సి ఉంటుంది ఆయన. కానీ ఆయన మొత్తం బాధ్యత ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అంటే ఆయన టోటల్గా తన పొలిటికల్ డెసిషన్స్కి సంబంధించి, మూమెంట్స్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు సీఎం గారికి, అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో సగము, ఢిల్లీ దేవుడి చేతిలో సగము పెట్టేసి ఉన్నాడు. కాబట్టి ఈయన జస్ట్ తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడు మాత్రమే రాజకీయాల్లో. అందుకని ఈయన్ని ఒక రకంగా పాయసంలో గరిట అనొచ్చు. అంటే పాయసంలో గరిటకి పాయసం తాలూకా వేడి తెలీదు, రుచి తెలీదు. కానీ అది జస్ట్ సర్వ్ చేసుకోవడానికి కావాలి, అనివార్యంగా కావాలి. అది అలా ఒక అవసరమైన వస్తువుగా నేనున్నాను వాళ్ళిద్దరికీ అనుకుంటున్నాడు ఆయన. అనుకుని ఈ ప్రాధాన్యత చాలు నా జీవితానికి అన్న టోన్లో ఆయన రాజకీయం నడుస్తోంది. అందుకని క్యాబినెట్ మీటింగ్లో తన ప్రెజెన్స్ ఉండాలి, తన ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఇప్పుడు ఆ మధ్య ఆయన కోనసీమలో కొబ్బరి చెట్లు సర్వనాశనం అయిపోయినాయి, ఈ నాశనం కావటానికి తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అని చెప్పాడు. తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు, అందువల్లనే కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ సర్వనాశనం అయినాయి అనే ప్రకటన ఏమాత్రము లాజిక్ కాదు అది. కానీ మాట్లాడాడు. నిజానికి ఆయన మాట్లాడవలసిన అంశం ఏంటంటే, కోనసీమలో ఆ కొబ్బరి తోటలకు వెళ్ళవలసినటువంటి నీరు సరిగా వెళ్ళటం లేదు. వెళ్ళకపోవడానికి కారణం ఆ కాలువల్లో పూడికలు తీయటం లేదు. తీయకపోవడం వల్ల నీరు సరఫరా ప్రాపర్గా జరగటం లేదు. ఆ పూడికలు తీయించాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు మంజూరు చేయవలసినది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే క్యాబినెట్ మీటింగ్లోనూ మరో చోట చర్చిస్తే దాన్ని, అప్పుడు ఆ నిధులు విడుదలై నీటిపారుదల శాఖ వారు ఆ పూడికలు తీయిస్తే నీళ్ళు వెళ్తాయి, అక్కడ చెట్లు బాగానే నడుస్తాయి. ఆ పని చేయటానికి ఆయన క్యాబినెట్లో కూర్చుని చేయాలి. అది క్యాబినెట్లో కూర్చుని చేయాల్సిన పనిని ఎవరి మీదో నిందేసి వాళ్ళు అలా దిష్టి పెట్టారు అని మాట్లాడటం అంటే ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వాలి. ఇల్లాజికల్ గా ఉండటంతో పాటు ఆయన చేయవలసిన పని ఆయన చేయకుండా, ఏ పని చేస్తాను అని ప్రామిస్ చేసి మీరు ఆ పదవి తీసుకున్నారో ఆ పని చేయకపోతే ఆ పదవిలో మీరు ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ ఉన్నాడు, ఆయన ఉంటాడు, అలాగే మాట్లాడుతూ ఉంటాడు, అలాగే చేస్తూ ఉంటాడు. ఆయన ప్రధానంగా కేంద్రీకరణ, నేను చెప్పిన పనులు చేస్తున్నానా లేదా, ఢిల్లీ దేవుడు చెప్పిన పని చేస్తున్నానా లేదా. ఢిల్లీ దేవుడు అంటే ఎవరో కాదు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కలిసి బీజేపీ ఆఫీస్ నుంచి ఆయనకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ వస్తే దాన్ని సుగ్రీవాజ్ఞగా భావించి ఇమ్మీడియట్గా పనిచేస్తాడు ఆయన. మొన్న తెలంగాణలో హడావిడిగా ఇక్కడ పార్టీ అనౌన్స్ చేయటము, తర్వాత ఆయన పార్టీ అనౌన్స్మెంట్ కాదు, ఆల్రెడీ పార్టీ ఉంది ఇక్కడ, ఆ ఉన్న పార్టీని యాక్టివేట్ చేశాడు ఆయన. యాక్టివేట్ చేయటంతో పాటు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడి కొంత మంట రాజేసి వెళ్ళాడు ఆయన. ఈ మంట రాజేయటం ఇదంతా కూడా స్క్రిప్టెడ్, డిజైన్డ్ ప్రోగ్రామ్. ఈ డిజైన్ ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలో జరిగిన డిజైన్ ప్రకారమే ఈయన ఈ వ్యవహారం అంతా నడిపాడు. అంటే త్వరలో ఇక్కడ కాషాయ ప్రభుత్వానికి నేను అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పెళ్ళాడు. ఆ మధ్య ఓ 15-20 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఆయన సభలో పాల్గొని వెళ్ళటం మనం చూసాం. ఆ సభలో ఆయన చెప్పాడు, ఆయన ఏమన్నాడంటే, నేను బెంగాల్లో కాషాయ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం చేయించి ఇక్కడికి వస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయిద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రోగ్రాం మొదలైంది. ఆ మొదలైన ప్రోగ్రాం ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పవన్ కళ్యాణ్ గారు దింపారు. ఆయన వచ్చి ఆడి వెళ్ళిపోయాడు. ఇలా ఆయన ఢిల్లీ ఆదేశాలను పాటించడంలో సిన్సియర్గా ఉంటాడు. అంతే తప్ప ప్రజల సమస్యలు మాట్లాడటం అనే వ్యవహారంలో ఆయనకు ప్రజలతో సంబంధం లేదు. తనకి అధికారము 100% స్ట్రైక్ రేటు ఇచ్చింది ఢిల్లీ దేవుడు అని నమ్ముతున్నాడు ఆయన. అంతే తప్ప అదేదో ప్రజలు తనకిచ్చినటువంటి వ్యవహారంగా ఆయన చూడటం లేదు. రెండోది, తనని గెలిపించలేదు అని రీసెంట్గానే ఆయన ప్రజల మీద ఒక నిందేశాడు. అంటే నేను భీమవరంలో పోటీ చేశాను, గాజువాకలో పోటీ చేశాను, ఆ 2 చోట్ల నన్ను ఓడించారు, పైగా అక్కడ కాపు ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంది, కాపులందరూ నన్ను డిజోన్ చేసుకున్నారు, డిజోన్ చేసుకోవటం వల్ల నేను ఓడిపోయాను అని చెప్పాడు ఆయన. అసలు కాపు ఓట్లు ఉన్నాయనే కదా మీరు అక్కడ నామినేషన్ వేసింది, లేకపోతే రాయలసీమలో వేసేవాళ్ళు కదా, ఏ అనంతపురంలోనో వేసుంటే మీకు టాలెంట్ ఏంటో తెలిసేది ఆ రోజే. కానీ ఆయన గాజువాకని భీమవరాన్ని ఎంచుకోవటమే కాపు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ఉన్న చోట నిలబడ్డారు మీరు. మీ పొలిటికల్ ప్రోగ్రామ్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు, నచ్చలేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మాకు అక్కర్లేదు గురువుగారు మీరు అని చెప్పేసారు, అయిపోయింది. కాబట్టి ఇప్పటికీ ఆ వేదన ఉంది ఆయనకి. మొన్న మీటింగ్లో మాట్లాడేది, మొన్న కార్యకర్తల సమావేశంలో ఈ విషయం ప్రస్తావించాడు. అలా రకరకాలుగా ఓపెన్ అవుతున్నాడు ఆయన. ఆయనలో ఒక రకమైన అసహనం కూడా ఉంది, రాజకీయ అసహనం ఉండటం వల్లనే మొన్న ఆయన తెలంగాణలో ఇక్కడ జరిగిన హైదరాబాద్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరందరూ, తెలంగాణ వస్తే నేను ఏదో అయిపోతానన్నా, నేను ముఖ్యమంత్రి అయిపోతాను తెలంగాణకని భయపడుతున్నారా, ఆంధ్రాలోనే నాకు అంత సీన్ లేదు, ఇక్కడికి వచ్చి అలా ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నారు మీరు అన్నాడు. ఆ మాట వెనకాల ఆయనలో ఎక్కడూ సీఎం కాలేదు అనే పెయిన్ ఉంది.